ఈ విధంగా విరిగితే మనకి పర్ఫెక్ట్గా వేగినట్లే. ఇవి కూడా నేను ఒక 10 వరకు తీసుకున్నాను. ఇప్పుడు మనం చట్నీ అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. ఇందులో మనం ఎండుమిర్చి వేసుకుందాము. ఈ ఎండుమిర్చితో ఈ విధంగా చట్నీ చేసుకోవడం వల్ల చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చింతపండు, జీలకర్ర కూడా ఇందులో వేసేస్తున్నాను. అలాగే ఉప్పు, వెల్లుల్లి దెబ్బలు కూడా ఇందులో వేసేసుకోవాలి. మనకి ఉప్పు తక్కువైతే తర్వాత అయినా కలుపుకోవచ్చు. కాబట్టి నేనైతే ఇక్కడ 1 స్పూన్ వరకు మాత్రమే వేశాను. వీటిని ఒకసారి మిక్సీ పట్టుకుందాము. ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ అయితే పట్టుకోవాలి. తర్వాత మనం ఇందులో పల్లీలు వేసుకుందాము. పల్లీలను అయితే నేను ఇక్కడ ఒక 100 గ్రాముల వరకు తీసుకున్నాను. వీటిని చక్కగా వేయించి ఈ విధంగా పొట్టు తీసి పెట్టుకుని వేసుకున్నాను. అలాగే పుట్నాలు కూడా వేసేసుకుంటున్నాను. మనకి